హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చిందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకు జాబ్లో చేరగానే శాలరీ 1,00,000కు పైగా జీతం అండి, వితౌట్ ఎక్స్పీరియన్స్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే మామూలు విషయం కాదండి. ఆ లైఫ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఈ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా జాబ్ కొట్టండి. 35 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. ఎవరు మిస్ చేయొద్దు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫీజు ఎంత తెలుసా? కేవలం రూ. 25 మాత్రమే. రూ. 25 ఫీజు కట్టి రూ. 1,00,000 జీతం వచ్చే జాబ్ సంపాదించవచ్చు. ఇదే గవర్నమెంట్లో ఉండే మ్యాజిక్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మీరు మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది. సో మాకు ఒక మోటివేషన్, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అనమాట మీరు లైక్ చేయడం ద్వారా. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మనకు చూడండి ఇక్కడ వ్యాకెన్సీ నెంబర్ అని చెప్పేసి 13 వ్యాకెన్సీస్, 13 ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి చూడండి, ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అధికారి హోదా ఉద్యోగాలండి. ఓకేనా? ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు అధికారికంగా రావడం జరిగిందనమాట. మొత్తం 13 ఉద్యోగాలు ఉంటే అందులో ఓపెన్ కేటగిరీకి 7, ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీ అభ్యర్థులకు 2 పోస్టులు అయితే కేటాయించారు. ప్రతి ఒక్కరికి కూడా పోస్టులు ఉన్నాయండి. సో మనకు డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు వచ్చిన ఒక సువర్ణ అవకాశం. ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 10 ప్రకారంగా శాలరీ పే చేస్తారు మనకు. అంటే 56,100 రూపాయలండి, బేసిక్ పే అనమాట ఇది. ఇక అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,00,000కు పైగా జీతం మొదటి నెల నుంచి మీరు తీసుకోవచ్చు. ఉండడానికి హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనకు మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, హై లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో వయసు ఎంత ఉండాలి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే? మినిమం 18 ఏళ్ళు ఉండాలి అప్లికేషన్ పెట్టుకోవడానికి. 35 ఏళ్ళ వరకు జనరల్ కేటగిరీకి, ఓబీసీ వాళ్ళకైతే 38 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఏళ్ళ వరకు కూడా అవకాశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు మంచి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఇక మనకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఫ్రెండ్స్? ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బీఈ బీటెక్ చేసిన వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ డిసిప్లైన్ అయినా పర్లేదన్నమాట. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, ఇంకా టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈ విధంగా బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది మనకు బీఈ బీటెక్ బీఎస్సీ వాళ్ళు. అలా కాకుండా మనకు ఇంకో క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి ఫిజిక్స్ చేసింటారో ఎలక్ట్రానిక్స్ లేకపోతే టెలికమ్యూనికేషన్స్లో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చూడండి, 3 ఏళ్ళ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్లో కానీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ చేసి ఉండాలి. ఓకేనా? అంటే ఎంసీఏ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వాళ్ళు డిగ్రీ లెవెల్లో మనకు ఫిజిక్స్లో చదివి ఉండాలన్నమాట. సో మనకి ఏం పని ఉంటుంది? సూపర్విజన్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎక్విప్మెంట్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఎక్విప్మెంట్, ఆర్ఎండి వర్క్ మెయిన్లీ డీలింగ్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ టు అండర్టేక్ సూపర్వైజ్ ద ఆపరేషన్ వర్క్ అసైన్డ్. అలాగే సూపర్విజన్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ఆడియో, వీడియో అండ్ సీసీటీవీ ఎక్విప్మెంట్. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఆ డిగ్నిటీ కూడా అదే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇవి గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాలు, గెజిటెడ్ ఆఫీసర్ అంటే జాబ్ వస్తే గ్రీనింగ్తో సైన్ చేసే ఉద్యోగాలండి. సో మన లెవెల్ అనేది, అంటే మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుందన్నమాట. కాబట్టి కష్టపడితే, దీనికి కష్టపడి జాబ్ కొట్టండి. మనకి ఇనిషియల్గా పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఆ తర్వాత ఇండియా అంతా ఎక్కడైనా మనకు ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే? సో మనకి ఇది ఈ యొక్క నోటిఫికేషన్లో నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటి అంటే, ఈ ఉద్యోగాల్ని మిస్ చేయకుండా కొట్టండి ఈ ఉద్యోగాలు. ఓకే, మనకి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు ఏముంది చూడండి. మనకు రూ. 25 ఫీజు ఉందండి. కేవలం రూ. 25 ఫీజు అనమాట. ఇది మనము ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చండి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఆ ఫీజు కూడా లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఓన్లీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఫీజు అయితే పే చేయాలి. మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఓకే? సో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కూడా, అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ యొక్క సిలబస్ అనేది మనకి ఇంకా అప్డేట్ చేయలేదు. వన్స్ అప్డేట్ చేసిన వెంటనే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను నేను. సో మనకు జనరల్ కేటగిరీకి 50 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట.
ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 మార్కులు, ఓబీసీ వాళ్ళు 45 మార్కులు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. సో ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసి మనకి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు విడుదల చేసింది చూడండి. అంటే మనం అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్లై చేస్తాం కదా, ఎవరు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అంటే ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో మీరు జాబ్ కొట్టాలంటే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారండి. సో సిలబస్ అంతా కూడా మీకు ఇంతకుముందు రాసింటే ఐడియానే ఉండే ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలో కూడా మనం అంటే ఎగ్జామ్ రాసి మనం జాబ్ కొట్టచ్చు అనమాట. ఇకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి లోపల అప్లై చేయాలి ఈ జాబ్స్ కంటే, మనకు ఈ నెల మనకి ఈ నెల జూన్ 14 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మన వెబ్సైట్లో ఉంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జూలై 3వ తారీఖు వరకు అయితే మనకు టైం ఇచ్చారు. సో ఓకే, జూలై 3 లోపల మీరు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో క్లియర్. సో మీకు కింద లింక్స్ అన్నీ ఉన్నాయి, మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.